మత్తయి సువార్త 8వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్లి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకుని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టి రోగము శుద్ధి ఆయెను. ఈ వ్యక్తి శుద్ధుడయ్యాడు గనక ఏమయ్యాడు? శుద్ధుడయ్యాడు, బాగుపడ్డాడు. ఇతనికి ఉన్నటువంటి వ్యాధి పోయింది గనక శుద్ధుడయ్యాడు గనక యేసు ప్రభు వారు ఏమని సెలవిస్తా ఉన్నారంటే, మోషే నియమించిన కానుక సమర్పించుమని వారితో చెప్పాను. మోషే ఇశ్రాయేలీల ప్రజలకు ఎలా ఉన్నాడంటే ఆయన నాయకుడిగా ఉన్నాడు. మోషే ద్వారా ఈ లోకానికి ధర్మశాస్త్రం వచ్చింది. మోషే ఆ ప్రజలందరినీ ఐగుప్తులో నుంచి విడిపించాడు. కాబట్టి మోషే నియమించినట్లు నీవు కానుక సమర్పించు. కానుక రెండవది సమర్పించాలి. ఎందుకు కానుక ఇవ్వాలి? ఎందుకు సమర్పించాలి? నీవు శుద్ధుడవయ్యావు గనక, నీవు శుద్ధుడవయ్యావు గనక. శుద్ధుడు అంటే నమ్మి బాప్తిస్మం పొంది రక్షింపబడిన వారందరూ కూడా ఏమైనట్టు? వారందరూ కూడా శుద్ధులయ్యారు. యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, నీవు శుద్ధుడవయ్యావు గనక మోషే నియమించిన కానుక సమర్పించుమని సెలవిచ్చాను. సమర్పించడం నేర్చుకోవాలి, కానుక ఇవ్వటము నేర్చుకోవాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము 44వ వచనాన్ని కూడా చదువుకుంటే 4వ వచనంలో, కానీ నీవు వెళ్లి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేసెను. నీవు శుద్ధుడవయ్యావు గనక దేవునికి నువ్వు ఖచ్చితంగా కానుకను అర్పించాలి. నువ్వు రక్షింపబడ్డావు గనక నువ్వు కానుక అర్పించాలి. నీకు కృప వచ్చింది గనక నువ్వు కానుక అర్పించబడాలి. నీకు దేవుడిచ్చినటువంటి విడుదల దొరికింది, ప్రభువు చేతే నీవు నిర్దోషిని ఎంచబడ్డావు గనక నీవు ఖచ్చితంగా దేవుడు నియమించిన లేకపోతే దేవుని సేవకుడు నియమించినటువంటి కానుకను నీవు సమర్పించాలి. లూకా సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఆయన, నీవు ఎవరితోనూ చెప్పక వెళ్లి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించుమని ఆజ్ఞాపించెను. ఎవరితోనూ చెప్పక వెళ్ళి, యాజకుడు కనపడు, నీవు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించు. రక్షణ పొందిన వారందరూ కూడా ఖచ్చితంగా కానుకలను దేవునికి సమర్పించాలి. ఎందుకంటే నీకు రక్షణ భాగ్యం వచ్చింది, ఉచితంగా వచ్చింది. నీకు బాప్తిస్మం దొరికింది, ఉచితంగా దొరికింది. నువ్వు ఖచ్చితంగా కష్టపడాలి. నువ్వు కష్టపడి నీవు దేవునికి కానుక అర్పించాలి. అది నీ బాధ్యత. దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు. ఈ లోకంలో చాలా మంది ఉన్నారు, చాలా గొప్పగా దేవుని పిలుపు దొరికితే వచ్చి ఎగబడిపోయి కోట్ల రూపాయలు కూడా కుమ్మరించేసే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళనే పిలవలా, నిన్నే పిలిచాడు. దేవుడు అటువంటి వారికి ఏమివ్వలేదు? ఈ కృప ఇవ్వలేదండి, ఈ రక్షణ భాగ్యం ఇవ్వలేదు, నీకే ఇచ్చాడు. నిన్నే పిలిచి అడుగుతున్నాడు, నీకేమో ఇది పెద్ద బరువుగా ఉంది. నాకు కూడా చాలా బరువుగా ఉండేది ఇదివరకు, ఫస్ట్ లో రక్షించబడిన కొత్తలో. శుద్ధి అయినటువంటి మనము, రక్షించబడినటువంటి మనము, కృప పొందినటువంటి మనము, పాపాలు క్షమించబడినటువంటి మనము, కోరుకున్నటువంటి మనము, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి మనము ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే దేవునికి కానుకలను ఇవ్వాల్సిందే. ఆజ్ఞాపించెను. ఆజ్ఞ అంటే ఏంటి? చేయాలి. నువ్వు అంతే. ఖచ్చితంగా నువ్వు పనిచేయాలి, కష్టపడాలి, రూపాయి తేవాలి, దేవునికి ఇవ్వాలి, నీది నీవు వాడుకోవాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చదివితే ఇక్కడ దేవుని వాక్యం ఏం కనపడుతుందంటే, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని
బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. హల్లెలూయా. దేవునికి మనం సమర్పించటం అనే దాన్ని నేర్చుకోవాలి. తూర్పు దేశం నుంచి వచ్చారంట. ఎవరు వీళ్ళు? జ్ఞానులు, మహామేధావులు అన్నమాట వీళ్ళు. కాలాన్ని లెక్కలు వేసేటటువంటి, ప్రపంచానికి ఆ రోజుల్లో వీళ్ళు దిక్సూచిగా ఉన్నటువంటి మేధావులు. ఈ మేధావులందరూ కలిసి కొన్ని నెలల పాటు ప్రయాణం చేసి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయనను వెతికి, ఆయనను కనుక్కొని, ఆయనను దర్శించి, ఆయన ఎదుట సాగిలపడి వారి పెట్టెలు విప్పి వారు తెచ్చినటువంటి వాటిని కానుకలుగా సమర్పించెను. హల్లెలూయా. నీకు అర్థం కావట్లా ఆయన ఏంటో, నీకు నాకు అర్థం కావట్లా యేసు ప్రభు ఏంటో. మహాజ్ఞానులు వాళ్ళు, కాలజ్ఞానులు వాళ్ళు ఆయనను ఎత్తుక్కుంటూ కొన్ని నెలలు ప్రయాణం చేసుకుంటా వచ్చి ఆయన దగ్గరికి పెట్టెలు తెచ్చారంట. ఏం తెచ్చారు? సాంబ్రాణి పెట్టెలు తెచ్చారు. ఏంటి? బంగారం పెట్టెలు తెచ్చారు. బోళము పెట్టెలు తీసుకొచ్చి వాళ్ళు ఏం చేశారంటే వాటిని విప్పి ఆయన ముందు పెట్టి కానుకలుగా ఆయనకు సమర్పించిరి. అక్షరాల నుంచి వాక్యం వింటున్నాం. ఈ సమర్పణలోనికి మనం వస్తున్నామా? మనకంటే ఆ జ్ఞానులు బోళ్ళంతా బెటర్ అన్నమాట. 100కి 1,000,000 రెట్లు బెటర్ అన్నమాట. వారికి నక్షత్రం ఉదయించుద్దని తెలుసు, దాని గురించి తెలుసుకున్నారంతే. నక్షత్రం వాళ్ళకి కనపడింది. ఆ నక్షత్రాన్ని బట్టి నడుచుకుంటూ వచ్చి వారు ఏం చేశారంటే కానుకలను సమర్పించిరి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. ఒక రాజుగారు ఆయనకు వచ్చినటువంటి కళ ఎవరు చెప్పలేకపోయారు. కళ భావాన్ని ఎవరు కూడా వివరించలేకపోయారు. ఈ కళ భావాన్ని, ఆ కళను తెలుసుకున్నటువంటి దానియేలు గారు దేవుని అడిగి ఈ రాజుకి ఆ కళ యొక్క అర్థమంతా చెప్పినప్పుడు రాజు ఏం చేశాడంట? రాజు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి అతనిని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పించి ఆజ్ఞాపించెను. రాజుగారు దానియేలు పాదాల ముందు పడిపోయి సాష్టాంగ నమస్కారం చేశాడంట. మహారాజండి, ఈ రాజుగారు దానియేలు ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు. రాజుగారే రాయించాడు ఆ మాటలో. ఇక్కడ రాశాడు ఏంటంట? నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. అంటే ఏంటి? ఆయనకు ధూపం వేశారంట. ఎంత జ్ఞానవంతుడు ఇతడు ఆరాధించేటటువంటి దేవుడు గొప్పవాడు. కింద రాశాడు, మరియు రాజు ఈ వర్తమానము బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములను బయలుపరచువాడై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. హల్లెలూయా. దానియేలు దేవుణ్ణి బట్టి రాజు దానియేలుకు సాష్టాంగపడి కానుకలను సమర్పించారు. చాలా మందికి సువార్త విలువ తెలియట్లేదు. చాలా మందికి సేవకుని విలువ తెలియట్లేదు. యేసు ప్రభు వారు ఏమన్నారంటే సువార్త ప్రకటించు వాని పాదములు సుందరములు అన్నాడు. యెషయా భక్తులు కూడా అదే చెప్పాడు. కాబట్టి ప్రియులారా, కానుకలు అసలు మనం ఎందుకు ఇవ్వాలి? సామెతల గ్రంథంలోకి వస్తే 18వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును, అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును. హల్లెలూయా. నువ్వు కానుక ఇవ్వటాన్ని బట్టి నీకు వీలు దొరుకుద్దంట. నువ్వు ఇచ్చినటువంటి కానుక గొప్పవారి ఎదుటకు నిన్ను రప్పించేదిగా ఉంది. కాబట్టి కానుక నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి, నీకు వీలు కలుగుద్ది. రెండవదిగా చూస్తే సామెతల గ్రంథము 21:14 వచనంలోకి వస్తే ఇక్కడ ఒక మాట కనపడుతుంది. ఏమనుంది? చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును, ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. కానుక ఏం చేసిద్దంట? గొప్ప కోపాన్ని కూడా ఏం చేసిద్దంట? శాంతిపరచుద్దంట. ఎందుకు నువ్వు దేవునికి కానుకలు ఇవ్వాలంటే నీవు దేవునికి వ్యతిరేకంగా చాలా పనులు చేస్తావు. క్షమించు అన్న ఒక మాటతో అయిపోయింది అనుకుంటున్నావు. కాదు, నువ్వు ఖచ్చితంగా ఆయనకి కానుకలు అర్పించేవాడిగా ఉంటేనే
దేవుడు శాంతిగా మారేటట్లు కనపడుతున్నాడు. దినవృత్తాంతముల గ్రంథము 9వ అధ్యాయము 21 నుంచి 24 వరకు చదువుకుందాం. సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రానిదాయను. రాజైన సొలొమోను భూరాజులందరికంటేను ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడాయను. దేవుడు సొలొమోను యొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ అతని ముఖదర్శనము చేయగోరిరి. మరియు ప్రతివాడును ఏటేటా వెండి వస్తువులను, బంగారు వస్తువులను, వస్త్రములను, ఆయుధములను, గంధవర్గములను, గుర్రములను, కంచరి గాడిదలను కానుకలుగా తీసుకొని వచ్చెను. కానుకలు తీసుకురావటాన్ని బట్టి సొలొమోను వారి మీదకి యుద్ధం చేయడానికి వెళ్లకుండా ఆగిపోయాడు. బంగారంగా ఉంది, వెండిగా ఉంది, వస్త్రాలుగా ఉంది, ఆయుధాలుగా ఉంది, గంధవర్గములుగా ఉంది, గుర్రాలు, కంచరగాడులుగా కూడా ఇవన్నీ కూడా మనం ఇవ్వటాన్ని బట్టి అవి కానుకగా మారుతాము. దేవుని సన్నిధిలో నీవు కానుక అయిపోవటం ఎంతో శ్రేష్టము. కానుకగా మనం మారాలంట. ఎవరమే? మనం ఇచ్చేవి కాదు, మనమే కానుకగా మారాలంట. ఎప్పుడు మారుతావు నువ్వు? కానుక అవుతావు. ఎప్పుడు అవుతావు దేవునికి కానుక? ఎప్పుడవుతావు నువ్వు దేవునికి కానుక? వృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనంలోకి వెళ్తే ఒక వ్యక్తి గురించి రాయబడింది ఇక్కడ. ఆ వ్యక్తి పేరు అమస్య. 3వ వాడు జిక్రీ కుమారుడై యెహోవాకు తన్ను తాను మనఃపూర్వకముగా సమర్పించుకున్న అమాస్య. ఏంటంట? మనఃపూర్వకముగా తనను తాను యెహోవాకు సమర్పించుకున్నాడంట. కానుకగా తనను తానే సమర్పించేసుకున్నాడంట. ఇన్ని రోజులు జరుగుతామని బాప్తిస్మం పొంది వాక్యం విని లేకపోతే రక్షణ వచ్చి కానుకగా అయ్యాం అసలు దేవునికి? చాలా మంది అవ్వలేదండి. చాలా మంది దేవునికి కానుకగా మారలేకపోతా ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీవు దేవుని సన్నిధికి పోవునప్పుడు వట్టి చేతులతో నీవు కనపడకూడదు. నువ్వు ఏదైనా దేవుని సన్నిధిలోనికి కానుక తీసుకెళ్ళాలి. ఎందుకంటే నువ్వు తెచ్చినటువంటి కానుకను బట్టి ఆయన నీ వైపు చూసి శాంతిగా మారేవాడుగా ఉన్నాడంట. ఆయనకి నీ మీద చాలా కోపం ఉంది. అయినా సరే నువ్వు తెచ్చినటువంటి కానుకను బట్టి దేవుడు ఏమైపోతాడంట? పాన్లే అని తనను తాను సమర్థించుకొని నీ మీద కోపం చూపకుండా ఆగేవాడుగా దేవుడు కనపడుతున్నాడు. కాబట్టి వెండి, బంగారు, ఇత్తడి వస్తువులను కానుకలుగా అప్పగించి కుశల ప్రశ్నలు అడిగి దావీదుతో కూడా సంతోషించుటకై అతనిని దావీదు వద్దకు పంపెను. హల్లెలూయా. వేరే రాజుకి యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు దావీదు ఒక రాజును ఓడించాడు. ఆ రాజుకి శత్రువుగా ఉన్నటువంటి ఒక రాజు ఏం చేశాడంటే తన కుమారుడికి వెండిని, బంగారాన్ని, ఇత్తడి వస్తువులను కానుకలుగా ఇచ్చి దావీదుకు సమర్పించి మనం దావీదుతో కూడా కలిసి సంతోషించుదామని పంపించాడంట. మనం కూడా దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఏం పట్టు రావాలి? కానుకలు తెచ్చి దేవునితో కలిసి, దేవుని ఆత్మతో కలిసి మనం దేవుని మందిరంలో సంతోషించాలంట. దేవుని వాక్యం చెప్తుంది. కానుక, ఒడిలో ఉంచబడినటువంటి కానుక మహాక్రోధమును చల్లార్చును. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగు చేయను. కానుకలు తేవటమే ఇబ్బంది అయిపోయింది ముందు మనుషులకి. దేవుని వాక్యం ఇది. దేవుడు రాసించాడు. దేవుడు అందరినీ ఒకలాగే చూస్తా ఉన్నాడు. ఆ ఊరు, ఈ ఊరు, ఆ దేశం, ఈ దేశం, ఆ కులం, ఈ కులం కాదు. దేవుని దగ్గర అవేమీ లేవు. దేవుడు అందరినీ భూమి మీదే చూస్తున్నాడు. దేవుడు అందరినీ మనుషులుగానే చూస్తున్నాడు. స్త్రీనైనా పురుషునైనా దేవుడు సమానంగానే చూస్తున్నాడు. దేవుడు అందరినీ ఒకలాగానే చూస్తా ఉన్నాడు. కాబట్టి ఒకడు బయల్షాలీషా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, క్రొత్త గోధుమల వెన్నులను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకలుగా ఇయ్యగా అతడు జనులు భోజనం చేయుటకు దానిని వడ్డించుమనెను. హల్లెలూయా. నువ్వు తెచ్చినటువంటి దేవుని సన్నిధికి తెచ్చుకున్నటువంటి నీ కానుకలు దేవుని సన్నిధిలో వాడబడతాయి. అవి వాడబడటాన్ని బట్టి నీవు ఆశీర్వదించబడతావు. నువ్వు తెచ్చేటటువంటి దేవుని మందిరానికి ఏం తీసుకొస్తారు? ఏమైనా పళ్ళలో, పలహారాలో, కాయలో, ఏడు స్వీట్లో తెస్తారు. అవి తేవటం ముందు మనం అలవాటు చేసుకోవాలంట. ఏం చేసుకోవాలి?
వాటిని దేవుని సన్నిధికి తేవటం మనము అలవాటు చేసుకోవాలి. మనం ఎప్పుడైతే ఏ మందిరానికి పోయినా సరే కొన్ని పట్టుకెళ్ళి, అర్థమవుతుందా? ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద నీకు అన్ని రకాలు దొరుకుతాయి. ఇవాళ విదేశాల్లో తినేటటువంటి ఆ ఫలాలు కూడా మనకి అందుబాటులోకి వచ్చేసినాయి. ఏముంది, దేవుని మందిరానికి కదా వెళ్ళేది, నువ్వు కొనుక్కెళ్ళు, అక్కడ ఉన్నటువంటి దైవ సేవకుడికి ఇవ్వు. నువ్వు తీసుకెళ్ళినటువంటి కానుక నీ పక్షాన ఏం చేస్తుందంట? ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టుతాం. అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయెను. హల్లెలూయా. మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలు, క్రొత్త గోధుమ వెన్నుల్లోని కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడు కొద్దిగానే తెచ్చింది కానుకగా, కానీ 100 మంది తినగా ఇంకా మిగిలిపోయిందంట. నువ్వు తెచ్చేటటువంటి కానుక దేవుని సన్నిధిలో అలా రెట్టింపైనప్పుడు నువ్వు తీసుకొచ్చినటువంటి నీకు ప్రతిఫలం ఇవ్వకుండా దేవుడు కూర్చుంటాడా? అసలు మందిరానికి వెళ్ళేవాళ్ళు దేవుని సన్నిధికి ఏం తెచ్చుకోవట్లా. ఆదివారం వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒకవేళ తెలుసో తెలియదో తెలియదు, కానీ దేవుని సన్నిధికి నువ్వు ఎప్పుడొచ్చినా ఏదైనా పట్టుకురావాలి. దేవుడు దానిని అక్కడ అందరికీ పెడతాడు. దాన్ని ఆ పెట్టడాన్ని బట్టి దేవుడు అంట నిన్ను ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. నువ్వు ఇచ్చినటువంటి కానుక నీకు మిగులుద్ది. యేసు ప్రభు వారు ప్రసంగం చేశారు. 3 రోజులు ప్రజలు అక్కడే ఉన్నారు. మనుషులు మరి ఇలా పంపించేసినట్లయితే మోర్చిపోతారు, పడిపోతారు, స్పృహ తప్పిపోతారు. తినటకి ఆహారం ఏమైనా ఉందేమో కనుక్కోమంటే ఒక చిన్న పిల్లవాడు బయటకు వచ్చేసాడు. నా దగ్గర ఉన్నాయి అన్నాడు. ఏమన్నారా నీ దగ్గర? 3 రోజుల నుంచి ఏం చేస్తున్నారంటే తిన్నాడో తినలేదో తెలియదు. ఒకవేళ తినగా మిగిలిపోయినేమో 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయంట. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది మనుషులకి ఎక్కడ సరిపోతాయి? కానీ సరిపోలేదా? సరిపోయినాయా? ఇప్పుడు ఆ బుడ్డవాడు యేసయ్య నోటి మాటకి కానుకగా వాటిని అర్పించాడు. హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా నువ్వు వేసే కానుకను చూస్తున్నాడు. మీరు చూడట్లేదు అనుకుంటున్నారు చాలా మంది యేసు ప్రభు చూడట్లేదులే నేను చేసేటటువంటి పనికిమాలిన పనులు అనుకుంటున్నారు. నువ్వు ఏ మంచి పని చేసినా ఆయన చూస్తున్నాడు, నువ్వు ఏ చెడ్డ పని చేసినా ఆయన చూస్తున్నాడు. మొదటి పంటలో వాటిని తీసుకొచ్చాడంట. 100 మంది తినగా ఇంకా మిగిలిపోయింది. పనివాడు అన్నాడు, అసలు ఈ 100 మందికి ఎక్కడ సరిపోతాయి అన్నాడు. అని దేవుడు సెలవిస్తున్నాడు. వారు అందరు తినగా మిగులుతాయని చెప్తున్నాడు. అట్లాగే వడ్డించినప్పుడు ఏం జరిగిందంటే వారు తినగా మిగిలిపోయెను. మార్కు సువార్త 12వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. ఆయన కానుక పెట్టే ఎదుట కూర్చుండి, విన్నారా? వినపడుతుందా ఈ మాట? నేను జరిగింది. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? కానుక పెట్టే ఎదుట కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఏం చేస్తున్నాడంట? సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. నువ్వేం తీసుకొచ్చి మందిరంలో వేస్తున్నావో చూస్తున్నాడు ఆయన. ఎక్కువ అని ఒప్పుకుంటూ వచ్చి వెళ్ళిపోయావనుకో చూస్తున్నాడు ఆయన. నువ్వేమన్నా పట్టుకొచ్చావనుకో ఆయన సంఘంలో దాన్ని ఏం చేస్తున్నాడు? అందరికీ పంచుతున్నాడు. కానుక పెట్టె దగ్గర కూర్చొని చూస్తున్నాడంటే ప్రతి వ్యక్తిని పరిశీలిస్తున్నాడా లేదా? ఆయన ప్రతి వ్యక్తిని, నన్నైనా పరిశీలిస్తాడు ఆయన. నన్నైనా నేనేం గొప్పేం కాదు, నేను పనోడిని, నాకంటే మీరే బెటరు. ఎవరో మీరు చక్కగా బయలుదేరి ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు మెల్లిగా వస్తున్నారు హాయిగా. నేను అలా కాదు, ముందు ఇక్కడ కూర్చొని మొత్తం ఊడ్చుకొని తుడుచుకొని మీకోసం అన్ని సెట్ చేసి నేను గొప్పవాడు అనుకుంటున్నారు మీరు. నేను చెప్పనా? నేను పనివాడిని. ఎవరి దగ్గర? యేసు ప్రభు వారి దగ్గర నేను పనివాడిని. మీకోసం నేను ఇంత సెట్టింగ్ చేయాలి తెలుసా మీకు? ఇప్పుడు పనివాడిని నేను. ఇప్పుడు పనివాడిని ఎంతమంది తిడతారు తెలుసా? ఇప్పుడు నేను యేసు ప్రభు పనివాడిని కనుక ఇప్పుడు సైతాను పనివాళ్ళకి నచ్చను, నేను సైతానికి నచ్చును. నచ్చుతానా? అర్థమవుతుందా? నేను పనివాడిని అమ్మా. మీ అందరి కోసము అంతా రెడీ చేసి పెట్టి పనివాడిని. మళ్ళీ మీరు ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు అనుకోండి, ఎవరు చేసినా చేయకపోయినా నేనేం చేయాలి? ఇక్కడ దేవుని సేవకుడిని, దేవుని పనివాడిని. మీకోసం నన్ను పనివాడిగా పెట్టాడు.
మీరే హల్లెలూయా, నేనేం గొప్పవాడిని కాదు, నేను పనివాడిని. అర్థమవుతుందా? కాబట్టి నేను పనివాడినే వింటనా దేవుని మాట. మరి మీరు నాకంటే యోగ్యులు కదా, మీరు వినాలా వద్దా? మీరు వినాలా వద్దా? మీకోసం మొత్తం సెట్టింగ్ అంతా చేసి పెట్టేస్తున్నాడు నాతో. మీరు వినాలా వద్దా? నాకంటే ఎక్కువ మీరే వినాలి దేవుని మాట. ఎవరి మాట? నాకంటే ఎక్కువ మీరు వినాలి. అందుకే పౌలు గారు అంటాడు, మీరు దేవుని వ్యవసాయము, మీరు దేవుని గృహమై ఉన్నారు, మేము పని వాళ్ళమే. కాబట్టి ప్రియులారా తెలుసుకోండి, విలువ మాకంటే మీకే ఎక్కువ ఉంది దేవుని దగ్గర. ఎవరి దగ్గర? ఎవరి దగ్గర? దేవుని దగ్గర నాకంటే మీకే ఎక్కువ విలువ ఉంది. మీకే ఎక్కువ విలువ ఉంది. మరి మీరు ఆయన దగ్గరికి కానుకలు పట్టుకొచ్చుకుంటున్నారా? కానుకలు తెచ్చే అంత జ్ఞానాన్ని మీరు సంపాదించుకున్నారా? సంపాదించుకోవాలి జ్ఞానం. కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను, ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ధనవంతులైన వారు అనేకులు విశేషముగా సొమ్ము వేస్తున్నారంట. ఏంటి? గుట్టలు గుట్టలుగా వేస్తున్నారు, లెక్కపత్రం లేకుండా వేస్తున్నారు ధనవంతులైన వారు. మంచిదే. ఇక్కడ ఒక భేద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ భేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ధనవంతులంట విశేషంగా అంటే ఏంటి? గుట్టలు గుట్టలు పడేస్తున్నారు తీసుకొచ్చి. ఇప్పుడు భేద విధవరాలంట 2 కాసులు వేసింది, 2 రూపాయలు బిళ్ళ వేసింది అనుకోండి. ఇప్పుడు ఆ 2 రూపాయల బిళ్ళ అనేది ప్రభు చూసి ఆయన శిష్యులు పిలిచి చెప్తున్నాడంట, వీళ్ళందరికంటే ఈవిడే ఎక్కువ వేసింది అన్నాడంట. ఎవరు? ఎందుకు ఎక్కువ వేసింది అంటే చెప్తున్నాడు, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరు గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. హల్లెలూయా. మరి ఆమెకి ఏమివ్వడా? ఆయన ఏమివ్వడా? 2 కాసులు లాక్కుని వెళ్ళిపోతాడు ఆయన. బంగారం కాదు, డబ్బులు. కాసులు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఇది 2 కాసులు అంటే బంగారం అనుకుంటున్నారేం కాదు. అక్కడ కాసులు అంటే అక్కడ పేరును బట్టి 1 రూపాయి వేసుకోండి పని, లేదా 10 రూపాయలు వేసుకోండి. 2 కాసులు వేసిందంట. కాబట్టి పిల్లారా, వారికి కలిగినటువంటి సమృద్ధిలో నుంచి అయితే వేశారు. కానీ ఈవిడ తన దేన స్థితిలో తనకు ఉంది, అదే ఆధారం. ఆ 2 రూపాయలే ఆధారం ఆవిడికి, లేదా ఆ 2 కాసులే ఆవిడికి ఆధారం. అయినా సరే నా ప్రభు నన్ను చూసుకుంటాడులే అని వేసింది. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ వద్దకు కానుకలు తెచ్చెదరు. రాజులు అంటే ఎవరు? రక్షణ పొందిన వారందరూ కూడా రాజులైన యాజక సైన్య సమూహము, దేవుని సొత్తైన ప్రజలు, దేవుని వారసులై ఉన్నారు. ఇప్పుడు మరి రాజులు దేవాలా వద్దా? రాజులు రాణులు ఎవరు మీరు? యేసయ్య చెప్తున్నాడు, మనందరికి మనం రాజు అంటే ఎవడు పట్టించుకోడు. యేసు ప్రభు వారే మనకి చెప్తున్నారు, మీరు రాజులు, మీరు రాజులైన యాజక సైన్య సమూహము, దేవుని సొత్తైన ప్రజలు మీరని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మరి ఇప్పుడు మీరు రాజులు రాణులుగా ఉన్నారు. మరి రాజులు రాణులు ఏం పట్టుకొస్తున్నారు దేవాలయంలోనికి? యేసయ్య ఆలయంలోకి ఏం పట్టుకొస్తున్నారు? అసలు ఇంతవరకు కాను గురించే లేదు. ముందు 18వ వచనం చూడండి. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుష్యుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ఎవరి చేతంట? యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు విశ్వాస ఘాతుకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. కానుకలు మంచి వాళ్ళు ఇచ్చినా ఆయన తీసుకుంటున్నాడు, విశ్వాస ఘాతుకులు ఇచ్చినా తీసుకుంటున్నాడు. ఇప్పుడు విశ్వాస ఘాతుకులు ఎందుకు ఆయన కానుకలు ఎత్తున్నారు? కానుకలు ఇవ్వటానికి బట్టి వారి మీదకి వచ్చేటటువంటి క్రోధము చల్లారిపోతుందండి. తెలివి తక్కువ ఏమిట్లా యేసుప్రభు పని చేయడానికి బయట వాళ్ళు, రక్షణ లేని వాళ్ళు, మూర్ఖులుగా ఉండేవాళ్ళు సరే మందిరం కట్టుకుంటున్నారు, ఇక 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఎత్తుకెళ్ళి ఎందుకు ఎత్తున్నారు అనుకుంటున్నారు? వారి మీదకి దేవుని ఉగ్రత రాకుండా వాళ్ళు కానుకలు ఎత్తున్నారు. మరి నీ మీదకి రక్షణ వచ్చింది, నువ్వు దేవుని పిల్లోడు అయ్యావు, నువ్వు రాజు అయ్యావు, నువ్వు రాణి అయ్యావు,
వాడికి విశ్వాసఘాతుకుడికి ఉన్నటువంటి జ్ఞానం కూడా నీ దగ్గర లేకుండా పోయింది. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుకుంటే కొన్ని మాటలు కనపడుతున్నాయి. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఆనుకుని సమర్పించాలి. ఇప్పుడు అందరి విమోచన కోసం, అందరినీ రక్షించడం కోసం, అందరినీ పాపంలో నుంచి విమోచించడం కోసం ఈయన ఏం చేశాడంటే యేసు ప్రభు వారు తనను తానే సమర్పించుకొనెను. తనను తానే దేవునికి కానుకగా అర్పించుకున్నాడు. మరి దేవుని రాజ్యం కోసం మనల్ని మనమే సమర్పించుకుంటున్నామా? దేవుని రాజ్యం కోసం అసలు మనలోకి సమర్పణ అనేది వచ్చిందా? అసలు మనం కానుక అయ్యామా దేవునికి? మనమే కానుక లేకపోతున్నాం కదా, ఇంకా మనం ఎక్కడ కానుక అవుతాం? అమస్యాన్ని చూసినప్పుడు అతడు యెహోవాకు మనఃపూర్వకముగా తనను తాను సమర్పించుకొనెను, అర్పించుకొనెను, తనను తాను కానుకగా చేసుకున్నాడంట. అంత ప్రతిష్ఠత మనలోకి రావాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అందుకే ఆ కుష్ఠు రోగి బాగుపడినప్పుడు, శుద్ధుడైనప్పుడు 3 సువార్తల్లో కూడా మనకి ఏం కనపడుతుందంటే, మోషే నియమించిన కానుక సమర్పించమని ఖండితముగా ఆజ్ఞాపించును. కానుక నువ్వు దేవునికి ఇవ్వటాన్ని బట్టి నువ్వు దీవించబడతావు. కానుక నువ్వు దేవునికి సమర్పించడాన్ని బట్టి దేవుని ఉగ్రత నీ మీదకు రాకుండా ఆగుద్ది. కానుక నువ్వు దేవునికి సమర్పించడాన్ని బట్టి దేవుని సన్నిధిలో సమృద్ధి ఉంటుందంట. వీళ్ళకి రాసిన పత్రికలోకి వస్తే 5వ అధ్యాయము 7వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. శరీరధారి అయి ఉన్న దినములలో ఏమి సమర్పించాడంటే యేసు ప్రభువారు తండ్రికి? ప్రార్థనలను యాచనలను సమర్పించెను. మరి సమర్పిస్తున్నావు నువ్వు? ప్రతిరోజు ఉదయమో మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన సమర్పిస్తున్నావా? యాచించటం, యాచన అంటే ఏంటి? నీకు కావాల్సిన దాన్ని అడగటం. సమర్పిస్తున్నావా ఆయనకి? ప్రార్థన సమర్పించే పని లేదు, యాచనామ సమర్పించే పని లేదు, ఒక పాట పాడి సమర్పించే పని లేదు. ఇలా మనము ఏమీ లేకుండా ఉన్నాం అనుకోండి, దేవుని వాక్యంలో మనము బుద్ధిశూన్యులుగా ఉంటాం. ఎలా ఉంటాము? బుద్ధిశూన్యులుగా ఉంటాం. ఇంకా దేవుడు చెప్తున్నట్టు మనము సోమరివారిగా ఉంటాం. ఎలా ఉంటాము? చుట్టుపక్కల రాజులే సొలొమోను హృదయంలో ఉన్నటువంటి దేవుని మాటలు వినటం కోసము కానుకలు పట్టుకొచ్చారు. వెండి ఏంటి, బంగారం ఏంటి, గంధవర్గాలేంటి, వస్త్రాలేంటి, ఆయుధాలేంటి, గుర్రాలేంటి, గాడిదలేంటి, కానుకలుగా తెచ్చి ఆ సొలొమోను రాజుకి సమర్పించారు. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు తూర్పు దేశం నుండి జ్ఞానం వచ్చి ఆయనకి వెండిని, బంగారాన్ని, గోళాన్ని కానుకలుగా సమర్పించారు. ఆయన ఎవరు అంటే, మనం ఆరాధించేటటువంటి దేవుడు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఎవరంటే ఆయన మహాదేవుడు. ఆయన సన్నిధిలో మనము కానుకలు అర్పించే వారంగా ఉండాలి, సమర్పించే వారంగా ఉండాలి. కానుకల కంటే విలువైంది నీ దేహము. నీ దేహాన్ని నీవు అమస్య వలె సమర్పించాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యేసు ప్రభు వారు కూడా పరలోకపు తండ్రికి ప్రార్థనలను యాచనలను సమర్పించుకున్నాడు. మనందరినీ విడిపించడం కోసం, అనేక మంది కోసం క్రయధనంగా తనను తాను సమర్పించుకున్నాడు. మనం కూడా దేవుని సన్నిధిలో సమర్పణ కలిగి ఉండాలి. నేను ఈ పని చేస్తాను, నేను ఈ పని చేస్తాను, నేను ఇది చేస్తాను. దేవుని మందిరంలోని మనల్ని మనము సమర్పించుకోవాలంట. సమర్పించుకోలేదనుకోండి ఉపయోగం ఏమి ఉండదు. నువ్వు సమర్పించుకుంటేనే పాడతారు కదా, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము నీ దేహము ధనము సమయమును. దేహాన్ని సమర్పించట్లా, ధనాన్ని సమర్పించట్లా, సమయాన్ని కూడా సమర్పించట్లా. అయ్యా ఇదిగో ఈ సమయం నీదయ్యా. ఏ సమయం? ఖాళీగా ఉంటే దాన్ని టైం పాస్ చేస్తున్నారు. టీవీలు చూసుకుంటానో, సీరియల్ చూసుకుంటానో, లేదా ఫోన్లో రీల్స్ చూసుకుంటానో సమర్పించుకుంటున్నారు. దేనికి? ఆడికి సమర్పించుకుంటున్నారు. 1 గంట సేపు బైబిల్ చదువు,
ఒక గంట సేపు బైబిల్ని ధ్యానించు, లేదా ఒక గంట సేపు 2 గంటల సేపు ప్రార్థన చేసుకో. ఏది సమర్పణ? ఏది? యేసు ప్రభు వారైతే మిమ్మల్ని రక్షించడం కోసం ఆయన తండ్రికి తనను తాను, సిలువకి తనను తాను సమర్పించుకున్నాడు ఆయన. మరి నీ దగ్గర ఏది సమర్పణ? మనం ఆయనతో కూడా శ్రమ పడ్డాం అనుకోండి, మనం ఆయనతో కూడా కష్టపడ్డాం అనుకోండి, మనం ఆయనతో కూడా రేపు ఏలుదుము. ఏలవా? పరిపాలన చేయవా? నీకు సింహాసనం వద్దా? దేవదూతలకు మనం తీర్పు తీరుస్తామని రాయబడి ఉంది. ఇక్కడ కాదు. మనందరిని ఇక్కడ ఎందుకు తయారు చేస్తున్నాడంటే, మనము ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం ఆత్మలుగా ఉంటాము. మనము వెలుబడి చేయడానికి అక్కడ బోర్డంత పెద్ద రాజ్యం ఉందో తెలుసా మీకు? కోటాను కోట్ల ఏముంది? దూతల సైన్య సమూహాలు ఉన్నాయి. వాటన్నిటి మీద మనుషులకు అధికారం ఇస్తాడంట. వద్దా? మీకు అధికారం వద్దా? ఉన్నత స్థితిలో ఆయన ఉంచుతాడంట. అధికారులతో, ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో కూర్చొని పెడతాడంట తీసుకెళ్లి అక్కడ. రోమాపత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏం సమర్పించుకోవాలంట? ఆనుగులు సమర్పించడమే కాదు, మనలను మనం సమర్పించుకోవాలంట. మన శరీరాలను ప్రభువుకి మనము సమర్పించాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ రోజు కూడా సమర్పణ లేకుండానే వెళ్ళిపోతా ఉన్నారు. కనీసం కానుకలు అనేది వచ్చేటటువంటి ఆ సమర్పణ వారి దగ్గర కనపడతా. ఖండితముగా ఆజ్ఞాపించను అంటే ఏంటి? ఖచ్చితంగా ఆయన చెప్పింది మనం చెయ్యాలి. ఒక అధికారి చెప్పిందే మనం చెయ్యాలి ఈ లోకంలో. మరి ఆయన ప్రభుత్వం ఎక్కడదే? ఇక్కడది కాదు, పరలోకం నుంచి వచ్చినటువంటి ప్రభుత్వం అయింది. ఆయన ప్రభుత్వం ఎల్లకాలం ఉంటది. ఆ ప్రభుత్వంలో ఎల్లకాలం ఆయనే రాజుగా ఉంటాడు. ఆయన మాట పొల్లైనా సున్న అయినా కొట్టివేయబడదు, తీసివేయబడదు. ఖండితముగా ఆజ్ఞాపించను, నీవు శుద్ధుడమైనందున దీనిని చేయాలన్నాడు. నిజమే, నీకు రక్షణ భాగ్యం ఇచ్చాడు, నీకు రక్షణ దొరికింది. రక్షణ దొరికినటువంటి నీ దగ్గర ఏది బాధ్యత? దేవుని సన్నిధిలో దేవుని పని చేయాలనే బాధ్యత నీకు ఏది? నువ్వు శుద్ధుడు కాకపోతే నిన్ను అసలు అడగడు. నీకు రక్షణ ఇవ్వకపోతే నిన్ను అసలు అడగడు ఆయన. నీకు రక్షణ ఇచ్చాడు గనక, నీకు స్వాస్థ్యం ఇచ్చాడు గనక, నీకు జీవం ఇచ్చాడు గనక, పరలోక రాజ్యంలో నీకు పాలు దొరికేటట్లు ఆయన చేశాడు గనక ఇక్కడ నీ పని ఏంటో చెప్తున్నాడు. నువ్వు ఇక్కడ ఆయన చెప్పిన పని నువ్వు చేసావనుకో, రేపు నీకు అక్కడ మంచి గొప్ప బహుమానము ఆయన నేనే ఇస్తానని సెలవిచ్చాడు. కాబట్టి రోమపత్రిక ఏం చెప్తుందంటే, మీ శరీరములను ఆయనకు కానుకలుగా సమర్పించుకోండి. మన శరీరాన్ని ఏం చేయాలంటే దేవునికి కానుకగా సమర్పించుకోవాలి. ఈనాటికి కూడా సమర్పించుకోవడానికి అనేక మందికి ఏమవుతుంది? గ్రహింపుకు రావట్ల ముందు సమర్పించేసిన తర్వాత అది ఎవరిదే? ఇప్పుడు వెండి బంగారాలు తీసుకొచ్చారు యేసు ప్రభు వారి దగ్గరికి. వెండి బంగారాలు సమర్పించేసి జ్ఞానులు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ బంగారము, బోళము, సాంబ్రాణి ఎవరిదే? యేసు ప్రభు వారిది. అలాగే సొలొమోను దగ్గరికి వచ్చారు. గాడిదలని, గుర్రాలని, బంగారం అని, వెండని, గంధవర్గాలని మొత్తం తీసుకొచ్చి ఆయనకి సమర్పించారు కానుకలుగా. వెళ్ళిపోయారు. ఎవరు అయ్యి? సొలొమోనియే. దావీదు దగ్గరకు కూడా వెండి, బంగారాలు, ఇత్తడి పనిముట్లు అన్ని వచ్చినాయి, సమర్పించేసి వెళ్ళిపోయారు. ఎవరు అయ్యి? దావీదియే. మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించండి అని చెప్తుంది. ఇప్పుడు ఎవరు అవ్వాలి శరీరం? మనం ఎవరి వారం అవ్వాలి? దేవుని వారం అవ్వాలి. అవుతున్నారా? అవి కనపడుతున్నారు మీకు? దేవుడు చెప్తున్నాడు, వినండి, నా మాట వినండి, ఆలకించి నా మాటలు మీరు అంగీకరించిన యెడల మీరు మేలు పొందుతారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసి తిని గాని, సంఘము ఒకడే పురుషుడైనటువంటి యేసుక్రీస్తు వారికి
పవిత్రురాలైనటువంటి కన్యకగా సమర్పింపవలెనని. పవిత్రురాలైన కన్యకగా ఉన్న వాళ్ళే ఆ సంఘం అవుతారు. అపవిత్రులుగా ఉన్న వాళ్ళు ఆ సంఘము అవ్వలేరు. సంఘము ఎప్పుడు ఎలా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుందంటే, సంఘము పవిత్రురాలుగా ఉండాలంట. అందులో ఎవరన్నా అపవిత్రులు ఉన్నారనుకోండి, వాళ్ళు గ్రేడ్ చేయబడతారు. నేనే అపవిత్రుడిని అనుకోండి, నేను గ్రేడ్ చేయబడతా. ఎవరైతే పవిత్రులుగా ఉంటారో ఆ సంఘమే క్రీస్తుతో కూడా ఉంటది. ఆ సంఘమే సమర్పించబడిన సంఘం. ఏ సంఘము? బుద్ధి లేని కనికలు, బుద్ధి కలిగిన కనికలు విన్నాం. వాళ్ళ 5 వీళ్ళ 5 ఉన్నారు. వీళ్ళల్లో సమర్పణ కలిగిన వారెవరు? కానుకలుగా ఆయనకి అర్పించబడిన వారు ఎవరు అంటే 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు గ్రేడింగ్ చేయబడ్డారు. నైవేద్యములను, కానుకలను ఆయన సన్నిధికి మనం తెచ్చేవారంగా ఉండాలి. కానుకలు ఆయన సన్నిధికి మనం తెచ్చి ఆయనకు సమర్పించే వారంగా ఉండాలి. మనం తెచ్చేటటువంటి కానుక మనకు శాంతిని సమకూర్చేదిగా ఉంది. ఒకవేళ దేవునికి మన మీద కోపం ఉన్నా, మన మీద ఆయనకి బాధ ఉన్నా సరే ఏం జరుగుతుందంట? దానిని, ఆ క్రోధాన్ని కూడా తగ్గించేసుకునే విధంగా ఉంది. క్షణంలో యాకోబు ఉన్నాడు. యాకోబు బయలుదేరి వచ్చేసాడు. ఇప్పుడు యాకోబు బయలుదేరి వస్తున్నాడని చెప్పేసి ఏశావుకు తెలిసింది. ఏశావు ఇంటిలో 400 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ ఎవరు? ఇస్సాకు దగ్గర పని వాళ్లే. ఎక్కడ వాళ్ళు? వాళ్ళందరూ ఇస్సాకు ఇంట్లో పని వాళ్లే. వాళ్ళందరూ కూడా వెండితో కొనబడ్డ వాళ్ళు, ఆ ఇంట్లో పుట్టిన వాళ్లే. వాళ్ళందరూ తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు యాకోబు ఏం చేశాడంటే, అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్య ఏశావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆంబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరుగా తన దాసుల చేతికి అప్పగించి ఏమన్నాడు? నీకు ఎదురైతే నీ తమ్ముడైనటువంటి యాకోబు నీకు కానుకగా పంపించాడు అన్నాడు. నిజంగానే వాళ్ళు 3 స్టెప్పులుగా 4 స్టెప్పులుగా ఏశావుకి ఎదురయ్యారు. ఎవరయ్యా మీరు? ఎవరయ్యా అంటే ఇదిగో ఇట్లా యాకోబు పని వాళ్ళు మేము, యాకోబు దాసులు మేము. మరి తన అన్నైనటువంటి ఏశావుకి వీటిని కానుకలుగా పంపించాడు. అర్థమవుతుందా? ముందు ఒక స్టెప్ ఆవులోడు కనపడ్డాడు, కానుకలు అన్నాడు. తర్వాత గొర్రెలోడు కనపడ్డారు, కానుకలు అన్నాడు. తర్వాత గాడిదలోడు కనపడ్డాడు, తర్వాత ఒంటిలోడు కనపడ్డాడు. ఇవన్నీ చూసేటప్పటికి తన తమ్ముడి మీద ఎంతో కోపంతో వచ్చేటటువంటి ఏశావు ఏమైపోయాడు? చివరికి దగ్గరికి వచ్చేటప్పటికి మారిపోయాడు. కాబట్టి ప్రియులారా, మీరు ఎప్పుడైనా సరే, ఎక్కడికని కాదు, ప్రార్థనా మందిరానికి మీరు వెళ్ళినప్పుడు దేవుని సన్నిధికి కనీసం 1 డజన్ అరటికాయలైనా పట్టుకొని వెళ్ళండి. వాళ్ళు తింటారు, వీళ్ళు తింటారు, ఈ గాలి లెక్కలొద్దు. మీరు తీసుకెళ్లటాన్ని బట్టి, మీరు కానుక దేవుని సన్నిధికి తీసుకువెళ్ళటాన్ని బట్టి మీ మీద ఉన్నటువంటి కోపము చల్లార్చబడుద్ది. మీరు దేవునికి కానుక తీసుకెళ్లటాన్ని బట్టి దేవుడు మీకు తిరిగి ఏం చేస్తాడు? తిరిగి. అందుకే మోషే నియమించినట్లు నీవు కానుక సమర్పించమని ఖండితముగా ఆజ్ఞాపించును. కానుకను మనం సమర్పించడాన్ని బట్టి మనము దానికి ప్రతిఫలాన్ని పొందుకుంటాం. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంటే, సజీవ యాగముగా మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకొనుడి.